12న అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ ఇన్సిడెంట్ గురించి అయితే అందరికీ తెలిసిందే. టేక్ ఆఫ్ అయిన ఫ్యూ సెకండ్స్ కే మెడికల్ కాలేజ్ హాస్టల్ పై అయితే కుప్పకూలిపోయింది. 274 పీపుల్ లాస్ దేర్ లైవ్స్ ఇన్ దిస్ ట్రాజిక్ ఇన్సిడెంట్. అయితే ఇప్పుడు ఈ ప్లేన్ క్రాష్ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అయితే ఏఐఐబి రిలీజ్ చేసింది. ప్లేన్ ఇంజిన్స్ ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ లు ఆగిపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరుగుతుందని వెల్లడైంది. అయితే ప్రమాదానికి గంట ముందు నుంచి కాక్పిట్ లో ఏ క్షణం ఏం జరిగిందో పూర్తి వివరాలను కూడా ఏఏఐబి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన 15 పేజెస్ నివేదికలో అయితే వెల్లడించింది. జూన్ 12 మార్నింగ్ 11:17 కి అంటే ప్లేన్ యాక్సిడెంట్ కి గురి కావడానికి ముందుగా ఈ ప్లేన్ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కి వచ్చింది. ఆ తర్వాత లండన్ కి బయలుదేరింది. ఆఫ్టర్నూన్ 1:10:38 కి ఎయిర్పోర్ట్ బే 34 నుంచి ఈ ప్లేన్ లండన్ కి బయలుదేరడానికి సిద్ధమైంది. ఆఫ్టర్నూన్ 1:25:15 కి విమానం టాక్సీ క్లియరెన్స్ కోరింది. దానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కూడా ఇచ్చింది. ఒక్క నిమిషం తర్వాత విమానం బే నుంచి టాక్సీవే R4 ద్వారా రన్వే 23 కి చేరుకుంది. అక్కడి నుంచి టేక్ ఆఫ్ కి సిద్ధమైంది. ఆఫ్టర్నూన్ 1:32:03 కి ప్లేన్ గ్రౌండ్ నుంచి టవర్ కంట్రోల్ కి మారింది. ఆఫ్టర్నూన్ 1:37:37 కి విమానం టేక్ ఆఫ్ కి ప్రారంభమైంది. ఆఫ్టర్నూన్ 1:38:39 కి ప్లేన్ పైకి ఎగిరింది. ముఖ్యంగా ల్యాండ్ సెన్సార్స్ లిఫ్ట్ ఆఫ్ కి అనుగుణంగా ఎయిర్ మోడ్ కి మారాయి. ఆఫ్టర్నూన్ 1:38:42 కి ప్లేన్ మాక్సిమం 180 నాట్స్ స్పీడ్ కి చేరుకుంది. ఆ వెంటనే ఇంజిన్ 1 అండ్ ఇంజిన్ 2 ఫ్యూయల్ కట్ ఆఫ్ స్విచెస్ సెకండ్ డిఫరెన్స్ లో ఒకదాని తర్వాత ఒకటి రన్ నుంచి కట్ ఆఫ్ పొజిషన్ కి వచ్చేసాయి. ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ లో ఈ స్విచెస్ ఫ్లిప్ అవడం మాన్యువల్ గా అంటే ఎవరైనా ఈ స్విచెస్ ని ఆఫ్ చేశారా ఆర్ ఇట్స్ టెక్నికల్ ఫాల్టా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇంజిన్స్ కి ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో ఇంజిన్లు రెండు టేక్ ఆఫ్ స్పీడ్ నుంచి తగ్గుతూ వచ్చాయి. స్విచ్లు ఎందుకు ఆపారంటూ ఒక పైలట్ మరో పైలట్ ని అడగ్గా తాను చేయలేదని సమాధానం అయితే ఇచ్చారు. ఎయిర్పోర్ట్ పారామీటర్ గోడను దాటిన వెంటనే విమానం ఎత్తు తగ్గుతూ కిందకు రావడం ప్రారంభమైంది. ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు 1:38:47 ఫస్ట్ ఇంజిన్ ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్ కు మారింది. ఆఫ్టర్నూన్ 1:38:56 సెకండ్ ఇంజిన్ ఫ్యూయల్ స్విచ్ కూడా కట్ ఆఫ్ నుంచి మళ్ళీ రన్ కు మారింది. ఇంజిన్ కంట్రోల్ స్విచెస్ కట్ ఆఫ్ నుంచి రన్ కి మార్చినప్పుడు ఇంజిన్ కంట్రోల్ ఆటోమేటిక్ గా రీలైట్ అవుతుంది. ఈ ప్లేన్ లో ఫస్ట్ ఇంజిన్ తిరిగి ఆన్ అవ్వడం ప్రారంభించింది. కానీ సెకండ్ ఇంజిన్ మాత్రం ఆ స్పీడ్ ని అందుకోలేకపోయింది. ఆఫ్టర్నూన్ 1:39:05 సిచ్యువేషన్ అర్థం చేసుకుని పైలట్ మేడే 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 అని చెప్పారు. ఆఫ్టర్నూన్ 1:39:11 డేటా రికార్డింగ్ ఆగిపోయింది. ఆఫ్టర్నూన్ 1:44:44 క్రాష్ ఫైర్ టెండర్లు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాయి. సో ఇదే బ్లాక్ బాక్సెస్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ప్లస్ ఫ్లైట్ డేటా రికార్డర్ నుంచి వచ్చిన సెకండ్ టు సెకండ్ వాయిస్ రిపోర్ట్. ఇంతకీ ఈ బ్లాక్ బాక్స్ ని బ్లాక్ బాక్స్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎర్లీ డేస్ లో ఈ రికార్డింగ్ డివైసెస్ అదే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అండ్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఇవి పెట్టే బాక్స్ ఒక బ్లాక్ కలర్ మెటల్ తో తయారు చేసేవారు. అందుకనే దాన్ని బ్లాక్ బాక్స్ అని పిలవడం అయితే మొదలైంది. తర్వాత ఇంప్రూవైజేషన్ లో ఈ బ్లాక్ బాక్స్ ఈజీగా కనిపించేలా ఆరెంజ్ కలర్ లో తయారు చేయడం మొదలు పెట్టారు. కలర్ మారింది కానీ పేరు మాత్రం మారలేదు. ఈ బ్లాక్ బాక్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే 1100 డిగ్రీ వేడిని కూడా తట్టుకుంటుంది. నీటిలో పడ్డా కూడా 1 మంత్ అయితే పాడవదు. భారీ షాక్ నుంచి కూడా బాగానే తట్టుకుంటుంది. ఇంతకీ బ్లాక్ బాక్స్ వల్ల బెనిఫిట్ ఏంటి అనేగా మీ క్వశ్చన్. ప్రమాదం జరిగిన తర్వాత బ్లాక్ బాక్స్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి అసలు ఏం జరిగింది ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటారు. ఎందుకంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో కాక్పిట్ అంటే పైలట్స్ కూర్చునే ప్లేస్ అక్కడ జరిగిన స్మాల్ కన్వర్సేషన్ కూడా క్లియర్ గా రికార్డ్ అవుతుంది. ఇంకా ఫ్లైట్ డేటా రికార్డర్ లో అయితే టెక్నికల్ రికార్డ్ అంతా లైక్ ఒక స్విచ్ ఆన్ చేసినా ఆఫ్ చేసినా ఇంజిన్స్ కరెక్ట్ గా పనిచేస్తున్నాయా లేదా ఇవన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి.
అందుకనే ప్లేన్ లో ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా ముందు బ్లాక్ బాక్స్ ని అనలైజ్ చేసి అసలు ప్రాబ్లం ఏంటో తెలుసుకొని తర్వాత ఫ్యూచర్ లో ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా తీసుకునే జాగ్రత్తలు మొదలవుతాయి. ఇప్పుడు సీసీటీవీ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తెలుసుకుందాం.